వద్దండి అమ్మాయి ఇచ్చేస్తాం బాబు. నువ్వు వేసుకెళ్ళిపోతావా? నువ్వు ఇంటికి అప్పు చెప్పాలి కదా. నేను ఇక్కడ మా ఇల్లు వెళ్ళిపోతాను అంకులు. నెమ్మదిగా కంగారు బండి లేకుండా బండి కావాలా? బండి మా అమ్మకు తెలిసండి. మా అమ్మకు తెలిసి వచ్చారండి అంకులు. ఎవరు ఇచ్చారు బండి? నేనే తీసుకొని వచ్చానండి అంకుల్. ప్లీజ్ అంకుల్ నాకు ఇచ్చాను అంకుల్. వెళ్ళిపోతాను అంకుల్. అంకుల్ ప్లీజ్ అందరూ పెడతానండి. ఎవరు అందుకున్నారు అంకుల్. నేను వెళ్ళిపోతాను అంకుల్. అందరూ నాకు టీవీలో పడతానేమోనండి. ఎందుకు పడతావా? ఎవరు వేస్తారు? భయం తగ్గించడానికి దగ్గర పట్టుకున్నాను. బండి ఎలా బాబు? కాదు నీకు ఉండరా? నీకు పేరెంట్స్ కి ఇవ్వాలి కానీ పిల్లలు ఎలా నడుపుతారా? నువ్వు వెళ్తావు మళ్ళీ నీకు బండి ఎలా? ఎవరు నేర్పారు బండి? కేసు పడకూడదు. కంగారు పడకరా, కంగారు పడకరా. నీ పేరేం చెప్పమ్మా? నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పండి. ఎవరు వచ్చేస్తున్నారు? అవును నీ బండి ఎవరేమనలేదు కదా. నేనే వేసుకొచ్చాను అంకులు. నేను క్షమించాను అంకులు. నన్ను క్షమించి నేను వెళ్ళిపోతాను. వదిలేను అంకులు. నీ పేరేం చెప్పు. పేరన్నా చెప్పాలి. మీ నాన్న పేరు ఏం చేస్తారు? మీ నాన్న అంటే నీకు ఇవ్వకూడదురా, పెద్దోళ్ళకి ఇవ్వాలరా బండి. మీ నాన్నకి చెప్పను. కంగారు పడదు. బండి బండితే మామూలుగా నడిపించుకెళ్తావా? కూడా ఎవరినన్నా ఇస్తాం. నడిపించుకుంటే వెళ్ళిపోతాను. ఇక్కడ అందుబాది ఇక్కడ పాత బస్ స్టాండ్ పక్కనే అంకులు. పాత బస్ స్టాండ్ పక్కనే అంటున్నారు. పాత బస్ స్టాండ్ పక్కన ఆటో స్టాండ్ ఉందా? ఆటో స్టాండ్ పక్కన అక్కర్లేదు అంటుంది. నేను వెళ్ళిపోతాను. అంటే 4 పక్కలు ఉన్నాయి. ఏ పక్క కెమెరాలో పడిపోతావు. నీకెలా ఇస్తారా బండి? నడిపించుకుంటాను వెళ్ళిపోతాను. ఆ పని ముందే చేయాలి కదరా. ఆ పని ముందే చేయాలి కదా. బండి నడిపించుకుని వస్తే మేము పట్టుకోపోతాం కదా. నువ్వు దొర్లించుకొచ్చావు అని పట్టుకు రోడ్డు కదా మేము పట్టుకోం కదరా. మరి నువ్వు అనవసరంగా బండి ఎక్కి తొక్కావు. మరి తొక్కకూడదు కదా. నిన్ను కొట్టొద్దని చెప్తాము. ఓకేనా? కేసు కాదులండి. నేను వదిలేస్తాను. నీ భయం తగ్గించడానికి రా. అవును బండి నీకెలా ఇస్తావా? నీ నాన్నతో నీ ఇంటి వరకు పంపమంటావా? పంపించాను. మళ్ళీ నన్ను డౌట్ వచ్చేది. తర్వాత నడిపించుకుంటే ఇంటికి వెళ్ళిపోతున్నా. నడిపించుకుంటే వెళ్ళిపోతున్నాను. ఓకే ఓకే డీటెయిల్స్ వద్దులే. డీటెయిల్స్ సరేలే. రానండి. నేను ఒకసారి రానండి. కంగారు పడు. కంగారు పడు. నేను కంగారు పడుతున్నాడు. జీప్ లో కూర్చో. చెప్పాలి కదా.
తీయట్లేదు సార్ టేస్ట్ పంపించండి ఎవరిలో ఎక్కించండి. పిల్లల దాకా అయితే ఇంతవరకు అయితే అలా మీరు ఎవరన్నా అన్నారా? మీకు ఫైన్ వేసారా? మీరు తిట్టారా? కొట్టొద్దని చెప్తున్నారా? కంగారు పడుకో బండి తీస్తే మాత్రం నీ చర్మ ఓడ తీపిస్తాను. సరదాలు వస్తాం బండి వేసుకొని కంగారు పడుతురా? ఎవరు ఏమన్నారా అంటుంటే ఎప్పుడు ఏమన్నా సౌండ్ క్లియర్గా వస్తుందా? ఆపైందా?